మిథున రాశి వారు నక్కతోక తొక్కారు. జూన్ నెల ముగిసే లోపు మీరు తప్పకుండా ఈ 4 శుభవార్తలను వింటారు. ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం చాలా అదృష్టకరమైన సమయంగా చెప్పవచ్చు. బలమైన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆశించిన ఫలితాలు రాబడ్డానికి కొంచెం బాగానే శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి అయితే కావాలంటే కొంచెం బాగానే కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మీకు ధనయోగ అవకాశాలు అయితే ఉంటాయండి. సిరి సంపదలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి. నవగ్రహ దోషం ఉన్నందున ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేస్తే మేలు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. పరిస్థితులకు అర్థం చేసుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న నిర్ణయాలు మీకు చాలా చక్కటి విజయాల్ని అందిస్తాయి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించండి. దుర్గా ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. అసలు మిథున రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని కూడా వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరైతే ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీర్చుకుంటూనే వీటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూస్తే చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకళ కూడా కలిగి ఉంటారు. ఈ మిథున రాశి వారు అనవసర విషయాల గురించి కూడా అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆలోచించుకుంటూ ఉంటూ మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు అయితే కలుగుతాయండి. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా వీరు చాలా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ మిథున రాశి వారిలో జన్మించినటువంటి స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం నిర్వహిస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు అయితే కలవారుగా ఉంటారు. అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు. అవతల లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే ఈ రాశి వారు అవతల వారి కష్టసుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఎవరైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత అనేది ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు ఒక పనిని అనేక విధాలుగా ఆలోచించి చేస్తూ ఉంటారు. దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకెవ్వరికీ కూడా ఉండవు. అంతటి నైపుణ్యం
నైపుణ్యం వీరికి కలిగి ఉంటారు. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా సరే కూడా ఒకంత సందేహముగా అధికంగా వీరిలో ఉంటుంది. ఆ పని చేయొచ్చా చేయకూడదా, ఆ పని చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది, అలా ఏ పని చేసినా సరే వీరికి ఒక సందేహం అనేది ఒకంత భయంకరంగా ఉంటుంది. వీరు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు. 2 రకాలుగా వ్యవహరిస్తారు. ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటే మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయానికి వీరు మార్చుకుంటూ ఉంటారు. అలా 2 రకాలుగా వీరైతే ఆలోచన చేస్తూ ఉంటారు. ఉదాహరణకు వీరికి ఉన్నటువంటి చదువులు ఉన్నత చదువులు చదవాలనేటువంటి ఆశ, కోరిక అధికంగా ఉంటాయి. కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువుల సలహాలు, అభిప్రాయం మేరకు చదువుతున్న చదువు లేదా చేస్తున్నటువంటి ఉద్యోగం కూడా అక్కడే ఆపివేస్తారు. దీని కారణంగా వీరి జీవితంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే అనేకమైనటువంటి సమస్యలు కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు. కానీ కుటుంబ సభ్యుల విలువకు గౌరవాన్ని ఇస్తారు. ఆ విధంగా వీరు ఏ విషయంలోనైనా సరే చాలా కంగారుగా, భయంగా ఉంటారు. దీనికి కారణంగా వీరు అసలు భయపడనివ్వరు. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ అధికంగా ఉంటాయి. అలాగే వ్యాస రచన, రైటింగ్ స్కిల్స్ కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అలాగే జర్నలిజం రంగంలో కూడా వీరు చక్కగా రాణిస్తారు. వీరు మీడియా రంగంలో కూడా వీరు చాలా రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు. నీతి, న్యాయ, ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని వీరు కోరుకుంటారు. నీతి, న్యాయము, ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులు ఇస్తారు. న్యాయాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీరికి మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. వీరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే జీవితంలో ఏదో ఒక అసంతృప్తి అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏ విషయాన్ని అయినా సరే భూతద్దంలో బట్టి చూస్తారు. ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడినట్లయితే వీరు ఇంకొక అర్థం చేసుకుంటారు. దీని కారణంగా జీవితంలో వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా విడిచిపెట్టుకుంటూ దీని కారణంగా ఇతరుల విషయాలు మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. దీనివల్ల మీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఏ విధంగా ఉంటుందో అది మిథున రాశి స్త్రీతో ఉంటుంది. మిథున రాశి స్త్రీ తెలివితేటలకు ఎదుటి వ్యక్తులు ఆకర్షిస్తూ అవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక్క క్షణం నవ్వుతూ, చిన్నపిల్లలాగా నవ్వుతూ, తుడుతూ కనిపిస్తుంటుంది. మరుక్షణమే బాధ్యత గల గృహిణిలాగా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వెంటనే తన తెలివితేటలకు వేదాంతపరమైనటువంటి విషయాల మీద దృష్టి పెడుతుంది. తమ భావాలు వివరించగలుగుతుంది. రాజకీయ విషయాల మీద కూడా చర్చిస్తుంది. మరొక నిమిషంలోనే ఉద్వేగపూర్వకంగా, సెంటిమెంట్గా, కన్నీళ్లతో భయంగా కనపడుతుంది. అందుకే ఈమె ఎప్పుడు కూడా నిత్యనూతనంగా కనబడుతుంది తప్ప రొమాంటిక్గా అసలు కనిపించదు. వీరితో సన్నిహిత్యం అసలు బోరు కొట్టదు. అలాగే ఈమె ఎదుటివారిని ఎవరైనా సరే ఇష్టపడుతున్నందువలన లేదా తమ యొక్క జీవిత భాగస్వామినైనా సరే తన యొక్క అందం, తెలివి, వినయ విధేయతలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.